రైట్. నెక్స్ట్ మెటల్స్ అండ్ ప్రాపర్టీస్ చూద్దాం. ఓకేనా. సో మెటల్స్ అండ్ ప్రాపర్టీస్ చెప్పిన తర్వాత మీకు కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి కదా, అందులోని ఏ ఎలిమెంట్ దేంతో కంబైన్ ఎందుకు అవుతుంది, ఎందుకు అలాగ అవుతుంది, ఏంటి సంగతి అని చెప్పి ఒక చిన్న పార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాన్ని బట్టి మీరు కెమికల్ రియాక్షన్స్ అనేవి ఈజీగా టాలీ చేసుకోగలరు. ఓకేనా. కెమికల్ రియాక్షన్స్ టాలీ చేయడం అనేది రాకపోతే దాన్ని వదిలేసేయండి. దాని మీద పెద్ద హెడేక్ పట్టించుకోవద్దు. ఎందుకంటే కొంతమంది ఆ రియాక్షన్స్ మీద అంత దృష్టి పెట్టరు, అందుకనే ఎక్కువ చిరాకు అనిపించే టాపిక్ అదే. సో మీరు వదిలేసి స్కిప్ చేయొచ్చు. బట్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ ప్రాపర్టీస్ కాస్త వినేసి స్కిప్ చేసుకోండి. ఓకేనా. మెటల్స్ అండ్ ప్రాపర్టీస్ 2 టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. టోటల్ 91 మెటల్స్ ఉంటాయి, మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకేనా. సో ఇన్ ప్రెడిక్టబుల్ టోటల్ 91 మెటల్స్ ఉంటాయి. దాని గురించి మాట్లాడుకుంటాం. ఆల్ మెటల్స్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్ అనమాట. అవన్నీ కూడా బేసిక్ నేచర్తో కలిగి ఉంటాయి. ఓకేనా. మెటల్స్ ఆర్ బేసిక్ నేచర్. సింపుల్ మెటల్స్ కోసం మాట్లాడుతున్నాం. రైట్. సోడియం అండ్ పొటాషియం ఫిజికల్ ప్రాపర్టీస్ ఉండే. సోడియం అండ్ పొటాషియం దీని గురించి వివరణ. సోడియం అండ్ పొటాషియం కానీ కట్ విత్ నైఫ్ అనమాట. సోడియం పొటాషియం రెండు మెటల్స్ని చాకుతోని కట్ చేయగలం, అంత మెత్తగా ఉంటుంది. అండ్ వాటిని కిరోసిన్లో పెట్టి ఉంచుతారు, బికాస్ దే హైలీ రియాక్టివ్. కిరోసిన్ని పెట్టి ఉంచడం వల్ల అవి మన కంట్రోల్లో ఉంటాయి అనమాట, లేదంటే కంట్రోల్ తప్పుతాయి. ఓకేనా. తర్వాత మెర్క్యూరీ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మెటల్స్ అంటాం. ఈజ్ ఫార్మ్ ఆఫ్ ద లిక్విడ్ అట్ రూమ్ టెంపరేచర్ అనమాట. అంటే నార్మల్ రూమ్ టెంపరేచర్లోని నేచర్లోనే అది లిక్విడ్ అంటే లిక్విడ్ ఫామ్లో లభిస్తుంది అనమాట. ఓకేనా. తర్వాత మెటల్స్కి హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్ ఉంటాయి. మెటల్స్కి మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అంతే కదా, ఇనుమ్స్ అదే ఏదైనా సరే మెటల్స్ అనేవి ఎక్కువ హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్ ఉండడం వల్ల మనకి ఎక్కువగా పర్ డే లైఫ్లోనే అది ఎక్కువగా యూజ్ అవుతుంది. యాక్సెప్ట్ సోడియం, పొటాషియం అండ్ మెర్క్యూరీ హెచ్ అనమాట. ఈ మూడింటిని తప్పించి, ఎందుకంటే ఇవి కూడా మెత్తగా ఉంటాయి. ఈ డిఫరెంట్ ప్రాపర్టీ అనమాట. మెటల్ అయినప్పుడు కూడా ఇవి కొంచెం మెత్తగా ఉండి పెద్దగా ఉండవు. ఈ మూడింటిని మినహాయించి మిగతా అన్ని కూడా హై మెల్టింగ్ అండ్ హై బాయిలింగ్ పాయింట్ అనేవి ఉంటాయి అనమాట. వాటిని మెలబిలిటీ డక్టివ్ ప్రాపర్టీగా మార్చొచ్చు. ఏంటి భయ మెలబిలిటీ డక్టివ్ ప్రాపర్టీ అంటే? మెలబిలిటీ అంటే ఒక మెటల్ని మనం షీట్ లాగా మార్చుకోవడం. డక్టిలిటీ అంటే ఒక మెటల్ని మనం వైర్ లాగా మార్చుకోవడం. సో అర్థమైందా? మెలబిలిటీ అంటే ఒక షీట్ లాగా టిన్ రేకులాగా మార్చుకోవడం. డక్టిలిటీ అంటే ఒక తీగలాగా మార్చుకోవడం. ఈ ప్రాపర్టీని మనం మెలబిలిటీ, డక్టిలిటీ అంటాం. సో ఈ ప్రాపర్టీస్ అనేవి మెటల్స్లో చాలా ఎక్కువగా కనిపిస్తాయి. అండ్ హై డెన్సిటీ, టెన్జైల్ స్ట్రెంత్. ఓకేనా. డెన్సిటీ అంటే బరువు, సాంద్రతం. టెన్జైల్ స్ట్రెంత్ అంటే ఎక్కువగా దాన్ని లాగి వేసినా సరే అవి బాగా తట్టుకుంటాయి. ఓకేనా. స్ట్రెంత్ కూడా ఎక్కువ ఉంటుంది, బలం కూడా ఎక్కువ ఉంటుంది. ఓకేనా. ఇలాగ ఉంటాయి అన్నమాట. దాని తర్వాత అల్యూమినియం ఫాయిల్స్ ఉన్నాయి కదా, మన అల్యూమినియం ఫాయిల్స్ మనకి ఫుడ్ ప్యాకేజింగ్కి యూజ్ చేస్తుంటాం. గమనించారు ఎప్పుడైనా హోటల్ నుంచి ఫుడ్ తెప్పించుకుంటే వాడు అల్యూమినియం ఫాయిల్స్లో మనకి ఫుడ్ ప్యాకేజెస్ ఇస్తుంటాడు. ఎందుకంటే అది డిస్ఇన్ఫెక్టెంట్ అంటే ఎక్కువగా క్రిమినల్ కెటికల్ని రాకుండా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది ఫుడ్ని. ఓకేనా. అదే అనమాట. ఇప్పుడు మెటల్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ని చూద్దాం. ఫిజికల్ ప్రాపర్టీస్ మాట్లాడుకున్నాం కదా, ఇది ఇప్పుడు కెమికల్ ప్రాపర్టీస్ని చూద్దాం. మెటల్స్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ అనమాట. ఈ పెద్దగా కనబడకపోతే నా వాయిస్ని కరెక్ట్గా వినండి. మెటల్స్ అనేవి రియాక్ట్ విత్ వాటర్. ఎందుకంటే ఈ మెటల్స్ ఖచ్చితంగా ఈ బేసిక్ కాబట్టి వాటర్తో రియాక్ట్ అవుతాయి అండర్ ద డిఫరెంట్ కండిషన్స్ ఆఫ్ ది బేసిక్ ఆక్సైడ్స్. ఓకే. దిస్ బేసిక్ ఆక్సైడ్స్ రియాక్ట్ విత్ వాటర్. ఈ వాటర్తో రియాక్ట్ అయినప్పుడు సింపుల్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, వినండి. మీరు ఎలా రాసుకోండి అలా రాసుకోండి. ఓకేనా. ఈ కెమికల్ ప్రాపర్టీలోని మెటల్స్ అనేవి వాటర్తో రియాక్ట్ అయిన తర్వాత బేసిక్ ఆక్సైడ్స్ని ఫామ్ చేస్తాయి. ఓకేనా. ఇప్పుడు ఎప్పుడైతే ఈ వాటర్తో రియాక్ట్ అవుతాయి ఈ బేసిక్ అదర్ ప్రాపర్టీ, ఇది రెడ్ కొన్న లిటమస్ పేపర్ని టు బ్లూగా మారుస్తాయి. బికాజ్ బేసిక్ ఎక్కువ ఉన్నప్పుడు రెడ్ లిటమస్ని బ్లూగా మారుస్తాయి అనమాట. దాని ద్వారా అది క్షారం కలిగిందని చెప్పి మనకి తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఓకే. దాని తర్వాత మెటల్స్ ఆర్ బేసిక్ నేచర్. ఆల్రెడీ చెప్పిన మెటల్స్ అనేవి బేసిక్ నేచర్లో బేసిక్గా ఉంటాయి అనమాట. ఓకేనా. కానీ ఇక్కడ చూడండి, జింక్ అండ్ అల్యూమినియము ఈ రెండు కూడా డిఫరెంట్ టైప్ ఒక మెటల్స్ అనమాట. ఓకేనా. ఈ రెండు డిఫరెంట్ టైప్స్ అనమాట. మీకు ఆల్రెడీ చెప్పాను, అల్యూమినియం ఇస్ ఎంఫోటరిక్ అనమాట, ఎంఫోటరిక్ టైపు. అండ్ జింక్ కూడా డిఫరెంట్ టైప్ అనమాట. ఈ రెండు కూడా యాసిడ్తో రియాక్ట్ అవ్వగలవు, బేస్తో కూడా రియాక్ట్ అవ్వగలవు. ఈవెన్ మెటల్ అయినప్పుడు కూడా యాసిడ్తో మెటల్స్ అన్ని కూడా యాసిడ్తో రియాక్ట్ అవుతాయి. బికాజ్ మెటల్స్ ఆర్ బేసిక్, డెఫినెట్లీ దే ఆర్ రియాక్ట్ విత్ యాసిడ్. బట్ ఈ రెండు కూడా బేస్తో కూడా రియాక్ట్ అయిపోతాయి అనమాట. బికాజ్ ఇట్ హ్యాస్ ఎంఫోటరిక్ టైప్ అనమాట. సో బేస్తో కూడా రియాక్ట్ అయిపోతాయి అనమాట. అర్థమవుతుందా? ఇస్ కాల్డ్ ఎంఫోటరిక్ అనమాట. ఓకేనా. దాని తర్వాత నెక్స్ట్ సోడియం, పొటాషియం, కాల్షియం రియాక్ట్ విత్ కోల్డ్ వాటర్. సోడియం, పొటాషియం, కాల్షియం అనేది చల్ల నీళ్ళతో రియాక్ట్ అవుతుంది. ఎప్పుడైనా సరే సింపుల్ బండ గుర్తండి, ఇది రాసుకోండి. సోడియం, పొటాషియం, కాల్షియం అనేది కోల్డ్ వాటర్తో రియాక్ట్ అవుతుంది. అండ్ మెగ్నీషియం అనేది హాట్ వాటర్తో రియాక్ట్ అవుతుంది. సో ఈ కొన్ని పాయింట్స్ మనం రాసుకోవాలా, దేంతో రియాక్ట్ అవుతాయి.
రియాక్ట్ అయిన తర్వాత హైడ్రో ఆక్సైడ్స్ హైడ్రోజన్ గ్యాస్ ఫామ్ చేస్తాయండి. ఏం ఫామ్ చేస్తాయి? హైడ్రో ఆక్సైడ్స్ ఫామ్ చేస్తే హైడ్రోజన్ గ్యాస్ని మోస్ట్లీ ఫామ్ చేస్తాయి. క్వశ్చన్ అడగవచ్చు, ఎలా అడగవచ్చు అంటే ఎగ్జామ్లోనే, వెన్ మెటల్స్ రియాక్ట్ విత్ వాటర్ వాట్ ఇట్ ఫార్మ్స్ అనొచ్చు. సో ముఖ్యంగా ఈ హైడ్రో ఆక్సైడ్స్ని అండ్ హైడ్రోజన్ గ్యాస్ని ఫామ్ చేస్తాయి అనమాట. ఓకేనా. సో సోడియం పొటాషియం కాల్షియము, ఓకేనా, సోడియం పొటాషియం కాల్షియం అనేవి చల్లనీటితో రియాక్ట్ అవుతుంది, మ్యాగ్నీషియం మాత్రం వేడి నీటితో రియాక్ట్ అవుతుంది. ఓకేనా. తర్వాత సేమ్ అదే చెప్పాను, మెటల్స్ రియాక్ట్ విత్ వాటర్ ఫార్మ్ హైడ్రో ఆక్సైడ్స్ అండ్ H2 గ్యాస్. అదే హైడ్రోజన్ గ్యాస్ని ఫామ్ చేస్తాయి అండ్ హైడ్రో ఆక్సైడ్ని ఫామ్ చేస్తాయి. అదే చెప్పాను, ఇంకేం అయ్యే మ్యాటర్ 10 సార్లు రాశాను నేను కూడా. తర్వాత అల్యూమినియం, జింక్, ఐరన్ ఈ మూడు కూడా చల్లనీళ్ళతో కానీ వేడి నీళ్ళతో కానీ రియాక్ట్ అవ్వకుండా ఇవేం చేస్తాయి? దేంతో రియాక్ట్ అవుతాయి? స్టీమ్తో రియాక్ట్ అవుతాయి, ఆవిరితో రియాక్ట్ అవుతాయి. అండ్ అప్పుడు మెటల్ ఆక్సైడ్ని ఫామ్ చేస్తాయి అండ్ మెటల్ ఆక్సైడ్ని హైడ్రోజన్ గ్యాస్ని ఫామ్ చేస్తాయి. ఓకేనా. హైడ్రోజన్ గ్యాస్ని హైడ్రో ఆక్సైడ్స్ని ఫామ్ చేస్తాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి స్టీమ్తో రియాక్ట్ అవుతాయి. ఇప్పుడు చెప్పండి సోడియము, పొటాషియము, కాల్షియం. సోడియం, పొటాషియం, కాల్షియం చల్లనీళ్ళతో రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయిన తర్వాత హైడ్రోజన్ గ్యాసెస్ హైడ్రో ఆక్సైడ్స్ ఫామ్ అవుతుంది. నా మాటే వింటుండండి. తర్వాత నెక్స్ట్ ఏంటి? మనకి మెగ్నీషియం వేడి నీళ్ళతో రియాక్ట్ అవుతుంది. వేడి నీళ్ళతో రియాక్ట్ అయిన తర్వాత అది వచ్చేసి మనకి హైడ్రో ఆక్సైడ్స్ని అండ్ హైడ్రోజన్ గ్యాస్ని ఫామ్ చేస్తుంది. లాస్ట్ని అల్యూమినియము, జింక్, తర్వాత ఐరన్ ఈ మూడు కూడా స్టీమ్తో రియాక్ట్ అవుతుంది, ఆవిరితో రియాక్ట్ అయ్యి మెటల్ ఆక్సైడ్స్ని హైడ్రోజన్ గ్యాస్ని ఫామ్ చేస్తుంది. ఈ పాయింట్స్ గుర్తుంచుకొని రాసుకోండి చాలు. ఓకేనా. రైట్. మీకు పాయింట్ చెప్పాను, మెటల్స్ అనేవి ఏం చెప్పినా మీకు మెటల్స్ అనేవి చెప్పాను కదా, మెటల్స్ దే ఆర్ బేసిక్ నేచర్ కాబట్టి అవి డైరెక్ట్ యాసిడ్తో కూడా రియాక్ట్ అవుతాయి. అలా రియాక్ట్ అయినప్పుడు కూడా హైడ్రోజన్ గ్యాస్ని కూడా ఫామ్ చేస్తాయి అండ్ సాల్ట్స్ని కూడా ఫామ్ చేస్తాయి. ఓకేనా. వెన్ మెటల్స్ రియాక్ట్ విత్ డైల్యూట్ యాసిడ్ దే ఫామ్ సాల్ట్స్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ అనమాట. ఇందాక హైడ్రో ఆక్సైడ్స్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ అన్నాం. ఒకవేళ అవే కానీ డైల్యూట్ యాసిడ్తో రియాక్ట్ అయితే అడిషనల్గా సాల్ట్స్ కూడా ఫామ్ అవుతాయి. సింపుల్ పట్టకూడదు. ఓకేనా. రైట్. ఇప్పుడు మనకి కొన్ని రియాక్షన్స్ అవుతాయి. ఓకేనా. రియాక్షన్స్ అయినప్పుడు ఏవి దేని పక్కన వెళ్ళిపోతాయి, ఏవి దీని పక్కన ఎందుకు వెళ్ళిపోతాయి, ఎలాగా మనకు తెలిసేది ఏంటంటే ఎలా చూస్తామంటే ఈ యొక్క ఆర్డర్ అండి. ఇక్కడ పొటాషియం అతి ఎక్కువ మోస్ట్ రియాక్టివ్ ఎలిమెంట్ ఇస్ పొటాషియం అండి. అలా కిందకు వచ్చిన కొలది రియాక్షన్ తగ్గుతుంటుంది. దీనివల్ల మనకి ఏంటి ఉపయోగం సార్? దీనివల్ల మనకి ఎందుకు ఉపయోగం అంటే దీని ప్రకారమే మనం మన ఎక్స్ట్రాని షో చేస్తుంటాం. మీరు విన్నది కరెక్ట్ అండి. దీని ప్రకారం మన ఎక్స్ట్రాలు అంటే ఏంటి? మన యొక్క ఫ్యాషనిజంని, మన యొక్క బంగారం వేసుకునే గుణాన్ని, వెండిని వేసుకునే గుణాన్ని షో చేస్తుంటాం. బంగారాన్ని ఎందుకు ఎక్కువ వేసుకుంటాం? అది నీరుతో కానీ తర్వాత ఆవిరితో కానీ రియాక్ట్ కాదు. ఎప్పుడు కూడా మెటల్ అనేది కాంతి వేగంగా, అంటే దాన్ని ఏమంటాం, కాంతిపరంగా అది చకచకా మెరుస్తూ ఉంటుంది. అందుగురించి బంగారాన్ని మనం జ్యువెలరీగా వాడుతుంటాం. ఓకేనా. అదే ఎవడైనా సరే ఇనుము వేసుకుని మెల్ల వేసుకుని తిరగడం చూసారా? పిచ్చోళ్ళకి వేస్తారండి సింపుల్గా. సో అవి మళ్ళీ మనం వేసుకుని, ఎందుకంటే తుప్పు పట్టేస్తాయి. అర్థమవుతుంది. అవి వాటర్తోనే ఇనుము దేంతో రియాక్ట్ అవుతుంది చదువుకున్నాం కదా, ఇనుము దేంతో రియాక్ట్ అవుతుంది, అది ఆవిరితో రియాక్ట్ అయిపోద్ది ఎక్కువగా. సో అందుగురించి అవి మెల్ల వేసుకుంటే తుప్పు పట్టేస్తాయి కాబట్టి అవి వేసుకోము. అదే బంగారం, వెండి, రాగి వేసుకుంటుంటాం బికాస్ దే ఆర్ లెస్ రియాక్టివ్ అండ్ ప్లాటినం వెరీ రేర్ రియాక్టివ్ అనమాట. ఓకేనా. సో పైన ఉన్న ఇక్కడ మోస్ట్ రియాక్టివ్, కింద ఉన్న కూడా లెస్ రియాక్టివ్. దీని యొక్క ఆర్డర్ చూద్దాం. ఈ ఆర్డర్ అనమాట, ఇది మెయిన్ ఆర్డర్, ఇది సెమీ మెయిన్ ఆర్డర్, ఇది మెయిన్ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఇది 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 గుర్తుపెట్టుకుంటే చాలు అనమాట. ఓకేనా. ఆర్డర్ ఎలాగుంటుంది? ఈ ఆర్డర్ ప్రకారం మన కెమికల్ రియాక్షన్స్ మనం చూసి ఎగ్జామ్లో పెట్టవచ్చు అండి, ఏది ఎంత రియాక్ట్ అవుతుంది ఏం చెప్పని. ఓకేనా. సో ఫస్ట్ పొటాషియము, సోడియము, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం, కార్బన్ అండ్ జింక్, ఫెర్రస్ ఐరన్, టిన్ SN, తర్వాత లెడ్ PP, హైడ్రోజన్ H, కాపర్ Cu, తర్వాత మెర్క్యూరీ Hg, సిల్వర్ Ag, గోల్డ్ Au అండ్ ప్లాటినం PT అనమాట. ఓకేనా. దీన్ని ఎట్లా గుర్తుకుంటే కర్ణాటక CM, తర్వాత ఎలా గుర్తుపెట్టుకోవాలి? కర్ణాటక CM, KNCM అయిపోయింది. సో కర్ణాటక CM, అమెరికా AC. సో అమెరికా జూలో ఫిలిం దిగాడు, ఫిలిం చూశాడు. ఓకేనా. అమెరికా జూలో ఫిలిం దిగాడు. ఫిలిం అంటే ఏంటి? వీడియో అంటాం కదండి. అమెరికా AC, అమెరికా జూలో ఫిలిం దిగాడు. ఓకేనా. సో ఇంతవరకు ఇలా కోడ్ వర్డ్ ప్రకారం గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఈ SN PB
ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి, మాన్యువల్గా గుర్తుపెట్టుకోండి, ఎస్ఎన్ పీబీని. తర్వాత హైకోర్టు హాజరీ, దాని తర్వాత సారీ హైకోర్టు హైకోర్టు హాజరీ అని గుర్తుపెట్టుకోవాలా. లాస్ట్ని సింపుల్గా సిల్వర్ సిల్వర్ ప్లాటినం మనకి ఎలా గుర్తుండిపోద్ది, ఎందుకంటే దిస్ ఆర్ ఆల్ మన ఫేవరెట్ కాబట్టి, అంతే కదా, లేడీస్ ఫేవరెట్ కాబట్టి బాగా గుర్తుండిపోద్ది. ఓకేనా. ఇక్కడ నుంచి ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవాలి, కర్ణాటక సీఎం అమెరికా జూలో ఫిలిం దిగారు. దాని తర్వాత ఎస్ఎన్పిబి గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత హైకోర్టు హాజరీ, ఇది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత సిల్వరు, గోల్డ్, ప్లాటినము, తక్కువ నుంచి ఎక్కువ రేటు, ఈ మూడు. అలాగే ఈ ప్రకారం ఈ ఆర్డర్ని గుర్తుపెట్టుకుంటే మనకి రియాక్షన్ చేస్తున్నప్పుడు దేని పక్క ఏది వెళ్తుందో మనకి ఈజీగా తెలుస్తుంది. ఓకేనా అండి, రైటా. నెక్స్ట్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ నాన్ మెటల్స్ చూద్దాం. నాన్ మెటల్స్ ఏంటి? దే ఆర్ బ్రిటల్, ఒక డల్ అండ్ కెనాట్ బి బిటెన్ ఇంటూ షీట్స్ అనమాట. అవి బ్రిటల్గా ఉంటాయి. ఓకేనా. బ్రిటల్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ క్రిస్పీ, బ్రిటల్ అంటే నథింగ్ బట్ క్రిస్పీ అనమాట. చిప్స్ తింటే కరకరలాడుతుందా ఆ విధంగా గుండగా విరిగిపోతుంది, గుండగా అయిపోతుంది అనమాట. డల్గా ఉంటుంది, పెద్దగా మెరవదు. ఓకేనా. కెనాట్ బి బిటెన్ ఇంటూ షీట్స్ అండ్ వైర్స్ అనమాట. వాటిని మనం కొట్టి వైర్లో కానీ తీగల్లో కానీ లేకపోతే టిన్ కానీ మనం టిన్ ముక్కలుగా మనం మార్చలేము, షీట్లాగా దాన్ని మార్చలేము అనమాట. ఓకేనా. దే ఆర్ పూర్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ అనమాట. ఎలక్ట్రిసిటీకి హీట్కి అది పూర్ కండక్టర్ అనమాట. ఓకేనా. తర్వాత చూడండి ఫిజికల్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి అనమాట. దే ఆర్ గ్యాసెస్ అండ్ సాలిడ్స్ అనమాట. ఓకేనా. మోస్ట్లీ దే ఆర్ గ్యాసెస్ అండ్ సాలిడ్ రూమ్ టెంపరేచర్. ఓకేనా. యాక్సెప్ట్ బ్రోమిన్ ఏకైక నాన్ మెటల్ ఏదంటే లిక్విడ్ రూమ్ టెంపరేచర్ అండి. రూమ్ టెంపరేచర్ బ్రోమిన్ మాత్రమే లిక్విడ్ ఉంటుంది, అది వన్ అండ్ ఓన్లీ నాన్ మెటల్ అండి. ఓకేనా. తర్వాత నాన్ మెటల్ డూ నాట్ హ్యావ్ లస్చర్ అనమాట. లస్చర్ అంటే ఏంటంటే జారుడు అనమాట. జారుడు మెత్తగా, గ్రీజీగా, సో స్మూత్గా నాన్ మెటల్స్ అలా ఉండవండి. యాక్సెప్ట్ అయోడిన్ అండ్ గ్రాఫైట్. అయోడిన్ చూసారు కానీ లస్చర్ ఉంటుంది. అయోడిన్ మెరుస్తూ ఉంటుంది కొంచెం, దాన్ని ఉప్పు అండి. అయోడిన్ అంటే అది కూడా ఉప్పు అండి. ఉప్పు కాస్త మెరుపు, ఓకే, కొంచెం కాస్త గ్రీజీగా ఉంటుంది అనమాట. అలాగే గ్రాఫైట్ కూడా ఉంటుంది. గ్రాఫైట్ కూడా మన గ్రాఫైట్ కూడా వాడతాం, అది కూడా కాస్త లస్చర్గా ఉంటుంది అనమాట. ఈ రెండు తప్పించి మిగతా వాటికి లస్చర్ ఉండదండి. ఓకేనా. దర్ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఓకే, ఈ ఎలక్ట్రిసిటీకి హీట్కి మంచి కండక్టర్ కాదు ఎక్సెప్ట్ గ్రాఫైట్ అండి. గ్రాఫైట్ ఇస్ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండి. ఓకేనా. గ్రాఫైట్ వన్ ఓన్లీ నాన్ మెటల్ హ్యాస్ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండి. ఓకేనా. నాన్ మెటల్స్ ఆర్ బ్రిటల్, ఆల్రెడీ చెప్పి నాన్ మెటల్స్ ఆర్ బ్రిటల్ అనమాట. అది విరిగితే గుండె రూపంలో మారిపోద్ది. ఓకేనా. అది వైర్ కానీ షీట్ రూపంలో కానీ మార్చలేము. ఓకేనా. దర్ యూజువలీ లో డెన్సిటీ, వాటికి డెన్సిటీ కూడా ఎక్కువ ఉండదండి. అది సాంద్రయం కూడా ఎక్కువ ఉండదండి, డెన్సిటీ ఎక్కువ ఉండదండి. మెల్టింగ్ పాయింట్ బాయిలింగ్ పాయింట్ చాలా తక్కువ ఉంటుందండి. ఎగ్జాంపుల్ కాగితాన్ని ఇలా అంటిస్తే కాలిపోద్ది. ఓకేనా. సో రియాక్ట్ నాన్ మెటల్ విత్ ఆక్సిజన్. సో నాన్ మెటల్స్ అనేవి ఆక్సిజన్తో రియాక్ట్ అయితే ఎలా ఉంటుంది, C+O2 CO2 S+O2 SO2 ఇలా మారుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. పెద్దగా ఏం అవసరం లేదు ఇది. నెక్స్ట్ చూద్దాం. రియాక్షన్ విత్ వాటర్ బై నాన్ మెటల్. సింపుల్ అండి, నాన్ మెటల్ వాటర్తో రియాక్ట్ అవ్వు. అలా రియాక్ట్ అయితే యాసిడ్లో వాటర్ ఎందుకు పోస్తాం, అంతే కదా. యాసిడ్ నథింగ్ బట్ నాన్ మెటల్, అంతే కదండి. యాసిడ్ నథింగ్ బట్ నాన్ మెటల్. ఆల్ నాన్ మెటల్స్ మోస్ట్లీ నాన్ మెటల్స్ ఆర్ యాసిడిక్ నేచర్. ఓకేనా. నాన్ మెటల్స్ అన్ని కూడా యాసిడిక్ నేచర్కి అనుకూలు ఉంటాయండి. దాంతోపాటు అవి గ్యాస్ రూపంలో, సాలిడ్ రూపంలో ఫామ్ అవుతాయి. సో అవి వాటర్తో ఏం రియాక్ట్ అవుతాయి, ఏ బొంద రియాక్ట్ అవ్వవు వాటర్తో. ఓకేనా. సో నాన్ మెటల్ డు నాట్ రియాక్ట్ విత్ వాటర్, బట్ నాన్ మెటల్ రియాక్ట్ విత్ వాటర్ అండి. ఇక్కడ నాన్ మెటల్ రియాక్ట్ విత్ డైల్యూట్ యాసిడ్ అండి. సో అఫ్ కోర్స్ నాన్ మెటల్ డు నాట్ రియాక్ట్ విత్ వాటర్, రియాక్ట్ విత్ డైల్యూట్ యాసిడ్ అండి. ఎందుకంటే నాన్ మెటలే వన్ ఆఫ్ టైప్ ఆఫ్ యాసిడిక్ నేచర్. అది యాసిడ్ ఇంకేం రియాక్ట్ అవుతుంది, ఏం రియాక్ట్ అవుతుందండి. సో నాన్ మెటల్ డు నాట్ రియాక్ట్ విత్ వాటర్ అండ్ డు నాట్ రియాక్ట్ విత్ యాసిడ్స్ అండి. ఓకేనా. నాన్ మెటల్ వాటర్తో కూడా రియాక్ట్ అవ్వదు అండ్ యాసిడ్స్తో కూడా, డైల్యూట్ యాసిడ్స్తో కూడా రియాక్ట్ అవ్వదు. హెవీ యాసిడ్స్తో ఏమైనా రియాక్షన్ జరగవచ్చు, బట్ డైల్యూట్ యాసిడ్స్తో మాత్రం అది రియాక్షన్ చెందదు అండి. ఓకేనా. నాన్ మెటల్ రియాక్ట్ విత్ క్లోరిన్ టు ఫార్మ్. నాన్ మెటల్ క్లోరిన్తోనే కాస్త రియాక్ట్ అవుతుందండి. నాన్ మెటల్ ఆక్సిజన్తో కాస్త, క్లోరిన్తో కాస్త రియాక్ట్ అవుతుంది, బట్ వాటర్తోని, డైల్యూట్ యాసిడ్స్తోనే రియాక్షన్ జరగదు. బ్రెయిన్ గుర్తు పెట్టుకోండి. ఓకేనా. తర్వాత నాన్ మెటల్స్ అరేంజ్డ్ ఇన్ జిగ్జాగ్ మేనర్లో. నాన్ మెటల్స్ అనేవి గజిబిజి మేనర్లో అరేంజ్ అయ్యి ఉంటాయి. వాటి మాలిక్యూల్స్ అనేవి జిగ్జాగ్ మేనర్లో ఉంటాయండి. ఓకేనా.
అటామిక్ నెంబరు 58 నుంచి ఉంటే కొంచెం కచ్చడాగా ఉంది, రైట్ అండి, కాస్త చెరిపి వేసాను మీకు కరెక్ట్ కనబడండి. చూడండి 58 నుంచి 71 వరకు అటామిక్ నెంబర్లో ఉన్నవన్నీ కూడా లాంథనైడ్స్ అండి. నంబర్ అడగొచ్చు 58 to 71 ఎలిమెంట్స్, లేదంటే లాంథనైడ్ ఎలిమెంట్ అటామిక్ నెంబర్ స్టార్ట్ ఫ్రమ్ వాట్ టు ఎండ్ ఫ్రమ్ వాట్ అని అడగొచ్చు అనమాట. దేని నుంచి మొదలై దేని నుంచి ఎండ్ అవుతుంది అడగొచ్చు. 58 to 71 లాంథనైడ్స్, 89 to 103 వరకు యాక్టినైడ్స్ అండి. ఓకేనా, రైట్. ఆల్రెడీ మీకు డిస్క్రిప్షన్ ఇచ్చునండి. అటామిక్ నెంబర్ గోస్ ఇంక్రీజింగ్ డౌన్, అటామిక్ సైజ్ గోస్ ఇంక్రీజింగ్ డౌన్ ఆన్ ది గ్రూప్స్ అనమాట. వేర్ గోస్ డిక్రీజింగ్ అలాంగ్ విత్ పీరియడ్ అనమాట, లెఫ్ట్ టు రైట్. మనకి పీరియడ్ టేబుల్లోని ఇలాగ వెళ్తున్న కొలది అటామిక్ సైజ్ తగ్గిపోతుంది, కిందకి వెళ్తున్న కొలది పెరుగుతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను, మీకు ఆల్రెడీ పీరియడ్ టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీకు బాగా చెప్పాను, గుర్తుందా? ఎందుకంటే ఎటువైపు వెళ్తున్న కొలది అవి నాన్ మెటల్ క్యారెక్టరిస్టిక్ ఎక్కువ వెళ్తుంది, అందుగురించి అటామిక్ సైజ్ తగ్గిపోతుంది. కిందకి వెళ్తున్న కొలది ఇటువైపు అన్నిటి అటామిక్ సైజ్ పెద్దగా ఉంటుంది, కిందకి వెళ్తున్న కొలది ఇంకా పెద్దగా అవుతుంది అనమాట. ఓకేనా, తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్ డిపెండ్ ఆన్ ది నంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్. డెఫినెట్లీ అండి, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎంత ఎక్కువ ఉంటే దాని ప్రకారం ప్రాపర్టీస్ అనేవి డిసైడ్ అవుతాయి అనమాట. ఓకేనా, తర్వాత నెక్స్ట్ వ్యాలెన్సీ ఈజ్ ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ ది వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. డెఫినెట్లీ అండి, వ్యాలెన్సీ అనేది ఎంత ఎలక్ట్రాన్స్ అయితే అవుటర్ సెల్లో ఉన్నాయో దాన్ని బట్టి మనం కదా చెప్తాం. అవుటర్ సెల్లో 2 ఉంటే 2 వ్యాలెన్సీ, 1 ఉంటే 1 వ్యాలెన్సీ అని దాని ప్రకారం మనం చెప్పుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ అండి వ్యాలెన్సీ ఇన్ పీరియడ్ ఫస్ట్ ఇంక్రీజింగ్ టిల్ మిడిల్ దెన్ డిక్రీజింగ్ అండి. ఓకేనా, వ్యాలెన్సీ అనేది ఇలాగ వెళ్తాం కదా, పీరియడ్ టేబుల్ ఇలా ఉంటే ఇలా బాక్స్ లాగా ఉంటే ఇలాగ వెళ్తాం కదా, ఇలాగ వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇంక్రీజ్ అవుతుందండి. ఎంతవరకు? 1 నుంచి 2 వరకు. 1 నుంచి గ్రూప్ నెంబర్ 1, 2 వరకు ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత గ్రూప్ నెంబర్ 3 నుంచి అది 12 వరకు డిక్రీజ్ అవుతుంది, మళ్ళీ 13 నుంచి మళ్ళీ పెరుగుతుంది అనమాట. ఓకేనా, అందుగురించి ఏమన్నాడంటే వ్యాలెన్సీ ఇన్ ద పీరియడ్ ఫస్ట్ ఇంక్రీజెస్ టిల్ మిడిల్ అండ్ దెన్ డిక్రీజెస్. ఓకేనా, దెన్ డిక్రీజెస్. ఓకేనా, అలాగా చెప్పాడు అనమాట. తర్వాత టెండెన్సీ టు లూజ్ ఎలక్ట్రాన్ అండి. టెండెన్సీ లూజ్ అనమాట, మీకు ఆల్రెడీ చెప్పాను. ఇటువైపు పీరియడ్ టేబుల్లోని ఎడమవైపు ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా ఈజీగా ఎలక్ట్రాన్ని లూజ్ చేయగలవు, కుడివైపు అన్ని కూడా ఈజీగా ఎలక్ట్రాన్ని గెయిన్ చేయగలవు. ఓకేనా, ఎడమవైపు నుండి కూడా మెటలిక్ క్యారెక్టర్స్, ఎడమవైపుని కూడా మెటలిక్ క్యారెక్టర్స్, కుడివైపుని కూడా నాన్ మెటలిక్ క్యారెక్టరిస్టిక్. ఎడమవైపుని కూడా ఎలక్ట్రాన్ ఈజీగా లూజ్ చేయగలవు, కుడివైపుని ఎలక్ట్రాన్ ఈజీగా గెయిన్ చేయగలవు. ఎడమవైపుని కూడా పాజిటివ్ టైపు, కుడివైపుని కూడా నెగిటివ్ టైపు, ఆపోజిట్ అండి, కుడివైపు నెగిటివ్ ఉంటుంది. ఓకేనా, సో అంటే పీరియడ్ ప్రకారం చూసుకుంటే మీకు ఆల్రెడీ అన్ని చెప్పాను ఇందాక పీరియడ్ టేబుల్లోనే. మెటలిక్ క్యారెక్టరిస్టిక్ ఇంక్రీజింగ్ ఇన్ ద డౌన్. ఆఫ్ కోర్స్ లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ కూడా మెటల్స్ అండి, కిందకి వెళ్తే ఇంకా మెటలిక్ క్యారెక్టర్ పెరుగుతుంది. రైట్ సైడ్ ఉన్నవి కూడా నాన్ మెటల్స్ అండి, కిందకి వెళ్తున్న కొద్ది నాన్ మెటలిక్ క్యారెక్టర్స్ పెరుగుతాయి. ఓకేనా, అలాగనమాట, ఆ విధంగా ఉంటుంది అనమాట. మెటల్ క్యారెక్టర్స్ డిక్రీజింగ్ అలాంగ్ ఏ పీరియడ్ అనమాట. అంతే కదా, పీరియడ్లోని ఇటు నుంచి ఇటు పోతున్నప్పుడు మెటల్స్ అనేవి తగ్గిపోయి నాన్ మెటల్స్గా మారుతుంటాయి. అదే చెప్పాడు ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఓకేనా, నాన్ మెటల్ క్యారెక్టరిస్టిక్ ఇంక్రీజింగ్, అంతే కదండి, లెఫ్ట్ రైట్ పోతున్నప్పుడు నాన్ మెటల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి అనమాట. ఇక్కడ చెప్తున్నాడు. ఓకేనా, దానికి ఆపోజిట్లో ఉంటుంది అనమాట. నాన్ మెటల్ క్యారెక్టరిస్టిక్ రివర్స్లోనే రైట్ లెఫ్ట్ అయితే డిక్రీజ్ అవుతాయి, అంతే. సో ఎలిమెంట్స్ ఇన్ ద ఫస్ట్ పీరియడ్ హ్యావ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద వన్ షెల్. ఓకేనా, అంతే కదా, ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్లోనే షెల్లోనే ఒకటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ ఉంటుంది, అంటే సెకండ్ దానికి 2 ఉంటాయండి. అదే చెప్తున్నాడు వీడు. 80% ఎలిమెంట్స్ ఆర్ మెటల్స్ అనమాట. 80% ఎలిమెంట్స్ కూడా మెటల్స్ అండి, రిమైనింగ్ నాన్ మెటల్స్ మెటల్స్ అండి. ఓకేనా, హైడ్రోజన్ ఇస్ ఎ నాన్ మెటల్ బట్ కెప్ట్ ఇన్ గ్రూప్ 1. హైడ్రోజన్ చూడండి, అది నాన్ మెటల్ అయినప్పుడు కూడా దాన్ని గ్రూప్ 1లో పెట్టడం జరిగింది. ఎందుకంటే అది H+ అయాన్ని ఫామ్ చేస్తుంది. ఓకేనా, H+ అయాన్స్ అనేవి కూడా మెటల్స్ ఫామ్ చేస్తాయి, కానీ హైడ్రోజన్ నాన్ మెటల్ అయినప్పుడు కూడా H+ అయాన్ ఫామ్ చేస్తుంది. ఎగ్జాంపుల్కి NaCl అంటాం, సోడియం క్లోరైడ్, Na+Cl- అనమాట. కానీ హైడ్రోజన్ కూడా H+ ఫామ్ చేస్తాయి, ఈవెన్ ఇట్ ఈస్ ఏ నాన్ మెటల్. ఓకేనా, అందువల్ల దాని గ్రూప్ 1లో పెట్టడం అనేది జరగడం అయింది అనమాట. ఓకేనా, తర్వాత లాస్ట్ న్యాచురల్ ఎలిమెంట్ ఏంటంటే 94th అనమాట, యురేనియం. సో యురేనియం అనేది చివర న్యాచురల్ కనుక్కున్న ఎలిమెంట్ అంటే అది 94th ఎలిమెంట్ అంటాం. ఓకేనా, గ్రూప్ 1 metals are most reactive and they can lose electron easily and form positive ions. ఇది ఆల్రెడీ మీకు చాలా చెప్పాను. గ్రూప్ 70 నాన్ మెటల్స్ ఆర్ మోస్ట్ రియాక్టివ్, ఆల్రెడీ చెప్పాను. గ్రూప్ 70
నాన్ మెటల్స్ ఆర్ మోస్ట్ రియాక్టివ్ బికాస్ దే కెన్ గెయిన్ ఎలక్ట్రాన్ ఈజీలీ టు బికమ్ స్టేబుల్. ముందే చెప్పాను గ్రూప్ 17వి తీసుకోవడానికి ఎక్స్పర్ట్ ఎలక్ట్రాన్ ఈజీగా తీసుకుంటాయి. ఓకేనా. అండ్ నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది. మెటల్స్ ఆర్ గుడ్ రిడ్యూసింగ్ ఏజెంట్. మెటల్స్ అనేవి గుడ్ రిడ్యూసింగ్ ఏజెంట్. ఓకేనా. తర్వాత నాన్ మెటల్స్ అనేవి గుడ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంతవరకు చూడండి. ఇది మెటల్స్ ఆర్ గుడ్ రిడక్షన్ ఏజెంట్, నాన్ మెటల్స్ ఆర్ గుడ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. తర్వాత మీకు కెమికల్స్ ఉంటాయి కదా, కెమికల్ ఫార్మ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీకు చెప్తాను అనమాట. తర్వాత క్యాటన్ అనేది పాజిటివ్, యానైన్ అనేది నెగిటివ్ అనమాట. రైటా. ఓకే. మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ రైజ్ టు ద మిడిల్ ఆఫ్ ది పీరియడ్ దెన్ ఫాల్ వెరీ లో అనమాట. అంతే కదండి. ఇక్కడ పీరియడ్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ లెఫ్ట్ టు రైట్ వెళ్తున్నప్పుడు మెల్టింగ్ పాయింట్ అనేది బాగానే ఉంటుంది, మిడిల్కి వెళ్ళాక డిక్రీజ్ అయిపోద్ది. మిడిల్ వరకు బాగానే వెళ్తుంది, తర్వాత ఇక్కడికి వెళ్ళాక డిక్రీజ్ అయిపోద్ది. బికాస్ దే ఆర్ ఆల్ నాన్ మెటల్స్ అండి. మెటల్స్కి మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది, నాన్ మెటల్స్కి ఎక్కువ ఉంటుందండి. అందుగురించి ఇటువైపు ఎక్కువ ఉంటుంది, ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఎక్కువ, రైట్ సైడ్ తక్కువ ఉంటుంది అనమాట. రైట్ సైడ్ ఎక్కువ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ తక్కువ ఉంటుంది అనమాట. ఓకేనా. ఆక్సైడ్స్ ఆఫ్ మెటల్స్ ఆర్ బేసిక్ అనమాట. ఓకే. మెటల్స్ ఆర్ బేసిక్ అన్నది. ఆక్సైడ్స్ ఆఫ్ నాన్ మెటల్స్ ఆర్ యాసిడిక్ అనేది తెలుసు. Al2O3 అనమాట. అంటే అల్యూమినియం ఓర్ అనేది యాంఫోటరిక్ అనమాట. ఈ అల్యూమినియం ఓర్ Al2O3 అనేది మెటల్తో నాన్ మెటల్తో రియాక్ట్ అయిపోద్ది. ఈవెన్ అల్యూమినియం ఇస్ మెటల్ అనమాట. సో ఇది ఒకటి డిఫరెంట్ అనమాట. సో దీంతో మీకు కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అని చెప్పడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ నుండి కెమికల్ రియాక్షన్స్ ఈక్వేషన్స్ కొంచెం మాట్లాడుకుందాం. సో ఆల్మోస్ట్ కెమిస్ట్రీ 2-3 వీడియోస్తోనే, ఒక 2 వీడియోస్తోనే ఆల్మోస్ట్ కెమిస్ట్రీ అనేది కంప్లీట్ అయిపోవడం జరుగుతుంది మీకు. రైటా. థ్యాంక్ యూ అండి.